గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఎక్కడికో కాదు, బ్రహ్మంగారి మఠం. మా విలేజ్ నుంచి కరెక్ట్ గా 24 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇంకా అలా పీస్ఫుల్ గా ఉంటుంది అనేసి స్టార్ట్ అయిపోయా. కొంచెం ఎండగా ఉంది కానీ స్కై అయితే చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది. సో ఇంక ఇటుపక్క కొంచెం కొండలు అలా ఉంటాయి. సో ఇంక ఇక్కడైతే అర్లీ మార్నింగ్ 6 అప్పుడు కానీ క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు ఇక్కడ నెమళ్ళు వస్తూ ఉంటాయంట. సో ఆ మధ్యలో కొంచెం ఘాట్ వస్తుంది. ఒక 7-8 టర్నింగ్స్ ఉంటాయి అంతే. సో ఇంకా మేము ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ మఠంకి. సో ఇంకా మఠం లోపలికి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంటుంది. అక్కడైతే పీస్ఫుల్ గా భలే ఉంటుంది. ఇంకా మేము బైక్ పార్క్ చేసేసి ఇంకా టెంకాయ తీసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళాలి. సో ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాం. ఒక ½ అవర్ టైం పడుతుందంట. 10కి ఓపెన్ చేస్తారు. సో ఇంకా మేము దర్శనం అయిపోయి ఇంకా పోలేరమ్మ దగ్గరికి వెళ్ళేసి టిఫిన్ తినేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి బ్రహ్మసాగర్ కి 1 కిలోమీటర్ అంటే ఇంకా అక్కడ నుంచి వెళ్ళాం. చిన్నప్పుడు వెళ్ళాము బోటింగ్ కి, మళ్ళీ అసలు వెళ్ళలేదు. సో ఇదే అనమాట వెళ్ళడం మళ్ళీ. సో ఇదైతే డ్యామ్ పై నుంచి వ్యూ అనమాట. సో చూసారా, వాటర్ అయితే కొంచెం ఫుల్ గానే ఉన్నాయి. బోటింగ్ ఆపేశారు. బోటింగ్ అయితే రన్ చేయడం లేదు ఇప్పుడైతే. సో ఇంకా మేము ఆ డ్యామ్ చూసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. మా జర్నీ అయితే ఇలా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.